విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత మంత్రి లోకేష్కు దక్కుతుందని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని బాపట్ల జిల్లా స్టువర్ట్పురంలోని ఎస్వి హాస్టల్ విద్యార్థులకు ఎంపీ నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి లోకేష్కు ఎంపీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ గారు చాలా పైన చదువు చదువుతున్నారు. అమెరికా వెళ్ళి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పోయి అక్కడ ఎంబీఏ చేశారు. ఇక్కడ నుంచి మన తెలుగు ఆయన అమెరికా వెళ్ళి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి వరల్డ్ బ్యాంక్ కూడా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ పొందారు. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయనకి ఒక మంత్రి, చాలా చిన్న వయసు మంత్రి శాఖ మంత్రి పదవి ఆయనకు ఎందుకు చదువుకున్నాడు, అనుభవశాలి, చాలా విషయాలు ప్రభుత్వం మన ప్రపంచమంతా తిరిగి పెద్ద వాళ్ళతో కూర్చొని వరల్డ్ బ్యాంకులో వాళ్ళతో కూర్చొని ఎంబీఏ చేసి స్టాన్ఫర్డ్లో చాలా విషయాలు తెలుసుకున్నాడు. కాబట్టి అతనికి ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్కూల్స్ మన సబ్జెక్ట్, ఆ రెండు శాఖలు ఇచ్చి అతనికి చాలా పెద్ద బాధ్యతలు పెట్టారు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అప్పటి నుంచి భారతదేశంలో అందరూ ఐటీ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు అందరితో పోటీపడి మన మినిస్టర్ గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మొత్తం దేశమంతటా అందరూ అతను వాచ్ చేస్తున్నారు, అందరూ అతను మెచ్చుకుంటున్నారు. మనం ఇందులో ఆయన బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో అందుకు బుక్స్ మనం పంపిణీ చేస్తున్నాం. నారా లోకేష్ గారు చాలా పైన చదువు చదువుతున్నారు. అమెరికా వెళ్ళి స్టాన్ఫర్డ్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.